ప్రభాసుడు దానిని సొంతం చేసుకోవాలి అనే కోరికతో మిగిలిన అష్టవసువులతో కలిసి కామధేనువును దొంగలించాలి అనే ప్రయత్నంలో వశిష్ఠుడికి దొరికిపోతారు. వశిష్ఠుడు మానవులుగా జన్మించమని శపిస్తాడు. ముని శాపానికి భయపడిన వసువులు క్షమాపణలు చెప్పి కరుణించమని అడుగుగా 7 వసువులు పుట్టగానే తల్లి అయిన గంగ చేత చంపబడి మళ్ళీ తిరిగి వస్తారని, అంతటికీ ముఖ్యుడైన ప్రభాసుడు మాత్రం చిరకాలం మానవుడుగా జీవిస్తాడు అని చెప్పి పంపాడు. అందు కారణం చేత ముందు పుట్టిన 7 చంపడం జరిగింది. చివరగా పుట్టిన ఈ ఒక్క శిశువు మాత్రం వంశాన్ని కాపాడుతాడు అని చెప్పి, నాకు ఇచ్చిన మాట మీరిన కారణంగా నేను ఈ బిడ్డతో నిన్ను విడిచి వెళ్ళిపోతాను, వీడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్ది మళ్ళీ నీకు అప్పగిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు ప్రదీపుడు గంగానది తీరాన విహరిస్తున్న సమయంలో ఒక్కసారిగా గంగానది ప్రవాహం ఆగినట్టు కనిపిస్తుంది. ఏంటది